వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ బుక్. ఎవరైతే ఇప్పటివరకు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసి లాసెస్ ఫేస్ చేసి ఉంటారో వాళ్ళకి ది బెస్ట్ కాన్సెప్ట్స్గా నేను ఇన్స్టిట్యూషన్స్ జోన్స్ కాన్సెప్ట్స్ని టీచ్ చేయబోతున్నా. సో ఇప్పటివరకు లాస్ అయింది చాలు, మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేయొచ్చు, స్టాక్స్లో ట్రేడ్ చేయొచ్చు, బట్ ఇప్పటివరకు మీరు లాస్ అయింది చాలు. ఈ కాన్సెప్ట్స్ని మీరు క్లారిటీగా నేర్చుకొని ఓకేనా, మీరు మార్కెట్లో 1:3 నుంచి 1:10 1:20 కూడా ఈజీగా తీయగలుగుతారు. బికాస్ ఆఫ్ ఏంటంటే మనం ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫుట్ ప్రింట్స్లో వెళ్ళి ప్రాఫిట్స్ని ఎర్న్ చేస్తాం. సో మీరు డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకుని ఉంటారు ఇప్పటివరకు. ఎస్ఎంసీ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఎల్ లెండింగ్ అవ్వచ్చు, లేకపోతే ప్రైజెక్షన్ అవ్వచ్చు, అడ్వాన్స్ ప్రైజెక్షన్, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకొని ఉంటారు. సో అవి కూడా సక్సెస్ రేట్ చూపిస్తున్న లిటిల్ బిట్ మార్కెట్లో ట్రాప్ అవుతూ ఉంటున్నాయి. బట్ ఈ కాన్సెప్ట్స్ ఏంటంటే ఇవన్నీ కూడా చెక్ చేసా. సో నాకు మార్కెట్లో ఏంటంటే ఆల్రెడీ నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ కాన్సెప్ట్స్ అన్ని చెక్ చేసే మీకు మీ ముందుకి బెస్ట్ కాన్సెప్ట్స్ నేను ఇప్పుడు తీసుకొచ్చా. ఇవి ఏంటంటే మనకి మార్కెట్లో పర్ఫెక్ట్గా ఎంట్రీస్ అవ్వచ్చు అండ్ ఎగ్జిట్స్ అవ్వచ్చు, రిస్క్ రివార్డ్ రేషియో ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా మనం ఫాలో అయ్యేలా మనకి కాన్సెప్ట్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అండ్ మీరు ఏ కాన్సెప్ట్స్ యూజ్ చేసినా మీరు రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అవ్వడానికి, స్టాప్ లాస్లు పెట్టుకోవడానికి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలన్న క్వశ్చన్ అనేది మీ మైండ్లో ఉంటూనే ఉంటుంది. బట్ ఈ కాన్సెప్ట్స్ ఏంటంటే మనకు అవి క్లారిఫై ఇస్తాయి. సో డెఫినెట్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ వీడియో నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి, ఓకేనా. సో అది మాత్రం మర్చిపోవద్దు. బట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ నేర్చుకునే ముందు మీరు స్టెప్ బై స్టెప్ క్లారిటీగా ఏంటంటే మనం ఏ స్టెప్స్ ఫాలో అయ్యి మన మార్కెట్లో ఇవి ఎగ్జిక్యూట్ చేస్తాము అనేది క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సో ఈ కాన్సెప్ట్స్ మనం నేర్చుకొని మార్కెట్లో ఎలా అంటే ఇంత బెస్ట్ కాన్సెప్ట్స్ అని చెప్తున్నా కదా, మార్కెట్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ యూస్ చేసి మనం 7 steps ఫాలో అయ్యి మన ఎంట్రీ అనేది తీసుకుంటూ ఉంటాము. అసలు ఏంటన్నా 7 steps ఫాలో అయ్యి ఎంట్రీ తీసుకోవడం ఏంటి? నార్మల్గా డైరెక్ట్గా అనాలిసిస్ చేసి తీసుకుంటారు కదా, అంటే ఇందులో 7 steps ఫాలో అవుతాం. ఈ 7 steps కంప్లీట్ అయ్యేసరికి మనకు టైం పడుతుందా, లేకపోతే ఎంట్రీ అనేది మిస్ అవ్వచ్చా, ఇలాంటి డౌట్స్ మీకు రావచ్చు. ఎండ్ ఆఫ్ ది సెక్షన్ మీకు క్లారిటీ వస్తుంది. అవి వితిన్ 1 minute 2 minutesలోనే సెకండ్స్లోనే మన అనాలిసిస్ అనేది కంప్లీట్ అయిపోతుంటుంది. బికాస్ ఆఫ్ ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ వల్ల. సో ఈ 7 steps మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. చూడండి క్లియర్గా. ఫస్ట్ వన్ వచ్చేసి పర్పస్, సెకండ్ వన్ వచ్చేసి కర్వ్ అనాలిసిస్, థర్డ్ వన్ వచ్చేసి ట్రెండ్ అనాలిసిస్, ఫోర్త్ వన్ వచ్చేసి జోన్స్ అనాలిసిస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి స్కోరింగ్ ఇచ్చుకుంటాం, సిక్స్త్ వన్ వచ్చేసి మనకి స్టాప్ లాస్ అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ని టార్గెట్స్ అని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి 7th స్టెప్లో మనం ఆర్డర్స్ని ప్లేస్ చేస్తాం. ఇవన్నీ చూసి మీకు కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ ఏంటంటే మీకు ఇది ప్రాపర్గా మీరు ఏదైతే ఉందో ఇవి ఏదైతే ఉన్నాయో ఈ కన్ఫర్మేషన్స్ అన్నీ తీసుకొనే మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ రోజుల్లో ఆప్షన్స్లో వాలటిలిటీ బట్టి మార్కెట్లో చూసుకుంటే మీరు స్టాక్స్లో చేసినప్పుడన్నా స్టాప్ లాస్ హిట్ అవ్వడం, ర్యాపిడ్గా మూవ్స్ రావడం, ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ చేస్తే మీరు లాస్లోనే ఉంటారు. బికాస్ ఆఫ్ మా ఎక్స్పీరియన్స్ వల్ల నేను చెప్తున్నా. మీ దగ్గర పర్ఫెక్ట్ కాన్సెప్ట్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే ట్రేడ్ మేనేజ్మెంట్ రావాలి. అంటే మీకు ఎంట్రీ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలని చెప్పినా మీరంతటి మీరు నాలెడ్జ్ పెట్టుకొని కాన్సెప్ట్స్ తెలుసుకొని మీరు ట్రేడ్ చేయగలిగితేనే మీరు ప్రాఫిట్లో ఉంటారు. బేసికల్గా ఎవరో టెలిగ్రామ్లో కాల్స్ ఇచ్చారని, టెలిగ్రామ్లో ఇక్కడ ఎంటర్ అవ్వమంటున్నారని, ఇక్కడ ఎగ్జిట్ అవ్వమంటున్నారని చెప్పేసి మీరు తీసుకున్నా సరే మీరు ట్రేడ్ని సరిగ్గా మేనేజ్ చేయలేరు. అంటే ట్రేడ్లోకి వెళ్ళిన తర్వాత మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మీరు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు అనేది వాళ్ళు మీకు చెప్పి మీరు ఎగ్జిట్ అయ్యేలోపు అక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, ప్రాఫిట్ కూడా మిస్ అవ్వచ్చు. అందుకే మీరు ఓన్గా మీరు ఓన్గా నేర్చుకునే మీరు ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకొని చూడాలి తప్ప మార్కెట్ నుంచి అదే ఎవరు కాస్ట్ ఇచ్చారని మట్టుకు మాత్రం మీరు ట్రేడ్ చేస్తే లాస్లోనే ఉంటారు. ఇలా మనం 7 steps ఫాలో అయ్యి మోర్ కన్ఫర్మేషన్ ద్వారా ట్రేడ్ చేయడం వల్ల మనం మార్కెట్లో ప్రాఫిట్లో ఉండగలుగుతాం ఈ కాన్సెప్ట్స్ యూస్ చేసి. అండ్ బేసికల్గా ఈ కాన్సెప్ట్స్ మీ ముందు తీసుకురావడానికి రీజన్ ఏంటంటే వీఆర్ ఆల్సో ఇన్ ద ప్రాఫిట్స్, వై నాట్ వి ఇంట్రొడ్యూస్ తెలంగాణ అండ్ తెలుగు స్టేట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్స్ గురించి క్లారిటీగా చెప్పాలని చెప్పేసి మీ ముందు తీసుకొచ్చాం. సో అస్సలు మిస్ అవ్వద్దు, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ స్టెప్ బై స్టెప్ ఏమైనా డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. ఈ అప్కమింగ్ వీడియోస్లో కూడా ఈ 7 steps ఫాలో అయ్యి అనాలిసిస్ ఎలా చేయాలో కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీటికి సంబంధించిన స్ట్రాటజీల గురించి కూడా అప్కమింగ్ ప్రీమియం బ్యాచ్ కూడా మేము టీచ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో క్లియర్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనకి పర్పస్ అంటే మీరు ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మీరు ఫిక్స్ అవ్వాలి. మీకు మంత్లీ ఇన్కమ్ కావాలా, లేకపోతే వీక్లీ ఇన్కమ్ కావాలా, లేకపోతే డైలీ ఇన్కమా, అవర్లీ ఇన్కమ్, ఒకటి ఫిక్స్ అవ్వాలి. ఎందుకు ఫిక్స్ అవ్వమని చెప్తున్నాను, మీరు ఫిక్స్ అవ్వడం దాన్ని బట్టే మీకు అక్కడ టైం ఫ్రేమ్స్ అనేవి డిసైడ్ చేయబడతాయి. అంటే
ఇక్కడ చూసుకుంటే హెచ్టిఎఫ్ అంటే హయ్యర్ టైం ఫ్రేమ్, ఐటీఎఫ్ అంటే ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్, ఎల్టీఎఫ్ అంటే లోవర్ టైం ఫ్రేమ్. అంటే ఈ మనం ఏదైనా ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు ఓవరాల్గా ఈ టైం ఫ్రేమ్లో వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకొని చాలామంది ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉంటారు. మనం ఈ ఒక్క స్టెప్లోనే 3 టైం ఫ్రేమ్స్ని యూజ్ చేసి మనం ఎంట్రీస్ తీసుకుంటూ ఉంటాం మార్కెట్లో. హయ్యర్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం, ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం, లోవర్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం. ఈ టైం ఫ్రేమ్స్ ఎందుకంటే చూడండి, మనం ఇలా డివైడ్ చేసుకున్నప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను అవర్లీ ఇన్కమ్ ఫిక్స్ అయ్యాను ఇక్కడ. ఎందుకంటే ఆప్షన్స్లో స్టాక్స్లో నేను ఇంటర్డే చేస్తాం కాబట్టి బేసికల్గా మనం అవర్లీ ఇన్కమ్ అనేది నాకు ఇష్టం కాబట్టి, కొంచెం ఇన్కమ్ త్వరగా రావడం అందరికీ ఇష్టమే, సో నాకు కూడా ఇష్టం కాబట్టి నేను ఇక్కడ అవర్లీ ఇన్కమ్ ఫిక్స్ అయ్యా. ఫిక్స్ అయిన తర్వాత నాకు టైం ఫ్రేమ్స్ అనేవి నాకు డిసైడ్ అవుతుంది అనమాట. మీరు ఏంటంటే బేసికల్గా మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు ఏ టైం ఫ్రేమ్స్లో ట్రేడ్ చేయాలనేది కన్ఫ్యూజింగ్ ఉంటుంది చాలామందికి. వేరే కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ ఉన్న టైం ఫ్రేమ్స్ దగ్గరికి వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇక్కడ అది ఉండదు. మీరు ఏదైతే ఇన్కమ్ ఫిక్స్ అవుతారో దాన్ని బట్టి మీ టైం ఫ్రేమ్స్ డిసైడ్ అయిపోతాయి వెంటనే. నేను అవర్లీ ఫిక్స్ అయ్యాను వెంటనే అయ్యే టైం ఫ్రేమ్లో నువ్వు 60 మినిట్స్ పెట్టుకో, ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్లో 50 మినిట్స్ పెట్టుకో, లోవర్ టైం ఫ్రేమ్లో 5 మినిట్స్ పెట్టుకొని అనాలిసిస్ స్టార్ట్ చేయని మనకి ఫస్ట్ స్టెప్లో మనం టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటాం ట్రేడ్ పర్పస్ బట్టి. క్లియర్ కదా ఇక్కడ వరకు? సో ఎండ్ ఆఫ్ ది ఏదైతే ఉందో వీడియో అయిన తర్వాత మార్కెట్లోకి వెళ్ళి నేను అవర్లీ ఇన్కమ్ ఎలా అనాలిసిస్ చేస్తాను కూడా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తా. ఓకేనా, నో ప్రాబ్లం. చూడండి, సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి కర్వ్ అనాలిసిస్. ఏంటంటే ఇది మనకి ఏదైతే ఏరియా ఉందో అంటే కర్వ్ అనాలిసిస్ వచ్చేసి మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో చేస్తాం. ఓకేనా, 3 టైం ఫ్రేమ్స్ని డివైడ్ చేస్తున్నాం కదా. అందులో ఫస్ట్ టైం ఫ్రేమ్ ఏంటి? హయ్యర్ టైం ఫ్రేమ్. మీరు ఆల్రెడీ చూసారు కదా ప్రీవియస్గా నేను చూపించాను. హయ్యర్ టైం ఫ్రేమ్, లోవర్ టైం ఫ్రేమ్, ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్. అందులో హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి మనం అనాలిసిస్ చేస్తాం. సో హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళినప్పుడు మనం 2 జోన్స్ డివైడ్ చేస్తాం, నియరెస్ట్ ఫ్రెష్ డిమాండ్ అండ్ సప్లై జోన్స్. ఓకేనా, వాటిని డివైడ్ చేసి ఓకేనా 3 పార్ట్స్ని డివైడ్ చేసుకొని మనం అనాలిసిస్ చేస్తాం. చూడండి ఇక్కడ చూడండి, మనం పర్పస్ ఫిక్స్ అయ్యాం ఏంటి? అవర్లీ ఇన్కమ్ ఫిక్స్ అయినప్పుడు మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ వచ్చేసి 60 మినిట్స్ అవుతుంది. ఓకేనా, చూడండి క్లియర్గా ఇక్కడ ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం డివైడ్ చేసుకున్నాం, ఇదొక జోను ఇదొక జోను. దీన్ని ఏం చేసాం? 3 ఈక్వల్ పార్ట్స్ని డివైడ్ చేసాం. డివైడ్ చేసిన తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నాం? ఈ హయ్యర్ టైం ఫ్రేమ్లో జోన్స్ ఎందుకు డ్రా చేసాం? ప్రైస్ ఎప్పుడు కూడా మనం చూసుకుంటే ఏదైతే ఉందో మనకి ఎప్పుడు ఒకే డైరెక్షన్లో వెళ్ళదండి మార్కెట్లో, అర్థమవుతుందా? ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో వెళ్ళదు. ప్రైస్కి మనకి అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి మార్కెట్లో. డౌన్ సైడ్ అప్ సైడ్ మనం చూసుకుంటే ఈవెన్ మనం వెళ్ళే వే అవ్వచ్చు, మార్కెట్ వెళ్ళే వే ఏదైతే ఉందో ఒక డైరెక్షన్లో వెళ్తే అందరూ అప్ సైడ్ వెళ్తుందని బై చేస్తూ ఉంటారు, సింగిల్ డైరెక్షన్లో వెళ్తే డౌన్ సైడ్ ఫాల్ అవుతుంటే సెల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే మార్కెట్లో ఒక డైరెక్షన్ వెళ్ళదు కదా. ఎప్పుడు కూడా మార్కెట్ ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో సప్లై అండ్ డిమాండ్ మధ్య మనకి ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ఎన్ఎస్సీ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, ఏదైనా ఒక స్టాక్ మీరు తీసుకుంటే వాటి ప్రైజెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. బికాస్ ఆఫ్ ఏంటంటే ఎవ్రీ మార్కెట్లోనే కూడా అంటే మీ దగ్గర మీ సరౌండింగ్స్లో కొన్ని మార్కెట్స్ ఉంటూ ఉంటాయి. మీరు నియరెస్ట్గా ఈ మార్కెట్లో ఆనియన్స్ కాస్ట్ 1 కేజీ 30 ఉంటే వేరే మార్కెట్లో 1 కేజీ 25 ఉండొచ్చు. సేమ్గా ఉండాల్సిందని లేదు కదా. అంటే మార్కెట్ బట్టి అక్కడ ఏదైతే డిమాండ్ అండ్ సప్లై బట్టి అక్కడ ఉన్న ప్లేస్ బట్టి మనకి ప్రైస్ అని డిసైడ్ అవుతుంది. అలాగే ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ 150 కాస్ట్ ఉంటే ఇక్కడ 200 కాస్ట్ ఉంటే ఇక్కడ వచ్చేసరికి సెల్లింగ్ ఎక్కువ ఉండొచ్చు. 200 ఉందని చెప్పేసి ఇంక వాళ్ళు సెల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ 150 దగ్గర చీప్కి వస్తుందని చెప్పేసి వాళ్ళు బై చేస్తూ ఉండొచ్చు. సో అలా ఏంటంటే ఇక్కడ చీప్ వస్తుంది, ఎక్కువ మంది బై చేస్తే ప్రైజెస్ అప్సెట్ మూవ్ అవుతుంటుంది. అదే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రైస్ ఎక్స్పెన్సివ్ అయినప్పుడు చాలామంది ఏదైతే ఉందో చాలు ప్రాఫిట్ అని సెల్ చేసినప్పుడు ప్రైస్ డౌన్ఫాల్ అవుతుంటుంది. ఇలా ప్రైస్ ఒక డైరెక్షన్లో ఉండదు, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అనేది మనకి మార్కెట్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో అందుకు మన హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఆ డిమాండ్ అండ్ సప్లైని పర్ఫెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కడ సెల్లర్స్ అవ్వచ్చు, ఎక్కడ బయర్స్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మనకు తెలియడం కోసం మనం ఏదైతే ఉందో కర్వ్ అనాలిసిస్ చేస్తాం హయ్యర్ టైం ఫ్రేమ్లో. ఇది ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ స్టెప్ మనం ట్రేడ్ పర్పస్ ఫిక్స్ అయ్యాము, సెకండ్ స్టెప్లో కర్వ్ అనాలిసిస్ చేస్తాం. ఇంకా మనం సెకండ్ స్టెప్లోనే ఉన్నాం. ఓకేనా, చూసుకుంటే నేను అవర్లీ ఇన్కమ్ ఫిక్స్ అయ్యాను కాబట్టి చూడండి ఇక్కడ అవర్లీ ఇన్కమ్ ఫిక్స్ అయ్యాను కాబట్టి 60 మినిట్స్లో నేను హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇలా ఏదైతే ఉందో ఆ ప్లేస్ని సెల్లర్స్ అండ్ బయర్స్ ఇంట్రెస్ట్ ఉన్న ప్లేస్ని నేను డివైడ్ చేసాను. ఇలా డివైడ్ చేసి దీన్ని నేను ఈ డిమాండ్ జోన్ ఏదైతే ఉందో ఈ సప్లై జోన్ ఏదైతే ఉందో దీన్ని నేను హయ్యర్ టైం ఫ్రేమ్ అన్నా. తర్వాత ఇది వచ్చేసి హై ఆఫ్ ది కర్వ్ అన్నా, ఇది ఈక్విలిబ్రియం అన్నా, లో ఆఫ్ ది కర్వ్ వేరే లో ఆఫ్ ది కర్వ్ నేను డివైడ్ చేసుకున్నాం. ఎందుకు ఏంటనేది మీకు అప్కమింగ్లో తెలుస్తుంది. డివైడ్ చేసుకున్న తర్వాత నాకు పీపుల్కి ఇంట్రెస్ట్ బట్టి నేను ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటాను, అది మీకు అప్కమింగ్లో అర్థమవుతుంది. ఇక్కడ ఈ స్టెప్స్ ఎందుకు ఫాలో అవుతున్నాను అనేది మీకు మీరు అబ్జర్వ్ చేయండి. ఎండ్ ఆఫ్ ది క్లాస్లో ఇవన్నీ కూడా మీకు ఏ స్టెప్లో ఏం చేయాలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, సో ఇక్కడే కర్వ్ అనాలిసిస్ చేసి ఏం చేశాను, డివైడ్ చేసుకున్నాను. ఇది నాకు సెకండ్ స్టెప్ అయిపోయింది. ఏంటి,
సెకండ్ స్టెప్లో ఏమైంది మనకి కర్వ్ యానాలిసిస్ చేసాం. ఓకేనా. అండ్ థర్డ్ స్టెప్, మార్కెట్లో మీరు చూస్తూ ఉంటే ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటూ ఉంటారు. చాలామంది ట్రెండ్ బట్టే మార్కెట్లో ట్రేడ్లు తీసుకుంటూ ఉంటారు, అంతే కదా. సో ఇందులో మన థర్డ్ స్టెప్లో ఆ ట్రెండ్ అనాలిసిస్ కూడా కంప్లీట్ చేస్తాం. మరి ట్రెండ్ అనాలిసిస్ టైం ఫ్రేమ్ ఏంటి? కర్వ్ అనాలిసిస్ నేను అయ్యే టైం ఫ్రేమ్ చెప్పా, 3 టైం ఫ్రేమ్స్ యూస్ చేస్తానని చెప్పాను కదా. మరి ట్రెండ్కి ఏ టైం ఫ్రేమ్ యూస్ చేస్తాం? ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తూ ఉంటాను. ఇది కూడా మీరు ఏదైతే ఇన్కమ్ ఫిక్స్ అయ్యారో, అది ఏదైతే మీరు ట్రేడ్ పర్పస్లో ఇన్కమ్ ఫిక్స్ అయ్యారో దాన్ని బట్టే ఉంటుంది ట్రెండ్ అనాలిసిస్ కూడా. నేను అవ్వాలి ఇన్కమ్ ఫిక్స్ అయ్యాను కాబట్టి నాకు ఇది ఏమవుతుంది, నాకు 50 మినిట్స్ వచ్చేసి నాకు ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ అవుతుంది. ఓకే, మీరు క్లారిటీగా చూస్తే నాకు 50 మినిట్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ అవుతుంది. చూడండి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. చూసారు, అవ్వాలి కన్నా 50 మినిట్స్ వచ్చేసి నాకు ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ట్రెండ్ అనాలిసిస్ చేస్తాను. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది చూడండి, అప్ ట్రెండ్లో ఉంటే మార్కెట్ ఏమవుతుంది, హయ్యర్ హైస్ని హయ్యర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ మార్కెట్ అప్సెట్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు లోవర్ హైస్ని లోవర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ డౌన్ సైడ్ మార్కెట్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి అండ్ సైడ్ వేస్లో ఉందంటే మార్కెట్ ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇలా మనకి ట్రెండ్ అనాలిసిస్లో మీరు పర్టికులర్గా చూస్తే మార్కెట్ అనేది మనము ఏ డైరెక్షన్ ఉందో తెలుసుకోవడానికి మనం ట్రెండ్ అనాలిసిస్ చేస్తాం. ఇది థర్డ్ స్టెప్. మన ట్రెండ్ కూడా చెక్ చేసుకుంటున్నాము, పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ ఎక్కడుంది, సెల్లర్స్ అండ్ బయర్స్ ఎక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుసుకుంటున్నాము. సెకండ్ స్టెప్లో మనం ఒక ఇన్కమ్ ఫిక్స్ అయ్యాము. థర్డ్ స్టెప్స్ కూడా మనకి కంప్లీట్ అయినాయి. అండ్ ఫోర్త్ స్టెప్ ఏంటి, ఓకేనా, మీకు ఐడియా వచ్చింది కదా ఇక్కడ వరకు. మీకు జస్ట్ ఏంటంటే నేను డెప్త్గా చెప్పట్లేదు, మీకు ఐడియా మన ఇంట్రెస్ట్ ఎలా తీసుకున్నామో మీకు తెలియాలి. తెలిస్తేనే అప్కమింగ్ వీడియోస్లో మీరు ఇంట్రెస్ట్గా చూసి అవి నేర్చుకొని ఈ 7 స్టెప్స్ ఫాలో మీరు ఎండ్ ఆఫ్ ది అంటే ఇక్కడ ఏంటంటే సార్ మనం ఏంటంటే ఒక దగ్గర జర్నీ స్టార్ట్ చేసాము. ఎండ్ ఆఫ్ ది జర్నీకి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు ఒక జాబ్ ప్రిపేర్ అవుతున్నా లేకపోతే మీరు ఒక బిజినెస్ పెడుతున్నా, ఎండ్ ఆఫ్ ది బిజినెస్ ఎండ్ ఆఫ్ ది మీ కెరియర్లో చూసుకుంటే మీకు సక్సెస్ అనేది కనిపిస్తూ ఉంటేనే ప్రజెంట్ మీరు ఫోకస్ చేయగలుగుతారు. నేను ఇవి చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈ 7 స్టెప్స్ మీరు నేర్చుకోవడానికి ఎండ్ ఆఫ్ ది ఈ 7 స్టెప్స్ మీరు కంప్లీట్ చేసి మీరు నేర్చుకోగలిగితే మార్కెట్లో పర్ఫెక్ట్గా ఎంట్రీస్ని ఎగ్జిట్ని ఫైండ్ అవుట్ చేసి నేను 1:1 1:2 కూడా తీసుకోమని చెప్పను. మార్కెట్లో మినిమం 1:3 అబోవ్ ఉంటేనే కానీ మేము ట్రేడ్స్ తీసుకోం. అలాంటి కాన్సెప్ట్ గురించి నేను చెప్తున్నాను ఇక్కడ, అర్థమవుతుందా. సో అలాంటి కాన్సెప్ట్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఫోకస్ చేస్తారని నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ స్టెప్స్ అని మీకు తెలిస్తే అప్కమింగ్ క్లాస్లో మీరు మిస్ అవ్వకుండా చూసి మీరు నేర్చుకుంటారు 7 స్టెప్స్ కూడా. తర్వాత ఇందులో పెద్ద మంచి స్ట్రాటజీలు అవ్వచ్చు, ఓకేనా. ఈచ్ అండ్ ఇన్స్టిట్యూషన్ చూసి మైండ్ సెట్ని అప్కమింగ్ లైవ్ ట్రేడ్లో మనం ఎలా అబ్జర్వ్ చేయాలో కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఇక్కడ మెయిన్ రీజన్. మనకి 3 స్టెప్స్ కూడా కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి 4th స్టెప్, ఇది జోన్ అనమాట. జోన్స్ అంటే మనం ఏదైతే ఉందో హయ్యర్ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ కర్వ్ అనాలిసిస్ చేసాం, ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ అనాలిసిస్ చేసాం, లోవర్ టైం ఫ్రేమ్లో మనం వచ్చేసి జోన్ అనాలిసిస్ చేస్తాం. ఇది ఎందుకంటే మనం ఏంటంటే మనం సప్లై అండ్ డిమాండ్ జోన్స్ని డ్రా చేసుకుంటాం. ఏంటంటే మన పీపుల్కి ఇంట్రెస్ట్ ఎక్కడుంది అంటే ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది, ఎక్కడ ఎక్కువ సప్లై ఉందో ఫైండ్ అవుట్ చేసి జోన్స్ని మనం డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి చూసుకుంటే మంత్లీకి వచ్చేసి లోవర్ టైం ఫ్రేమ్ డైలీ అవుతుంది, వీక్లీకి 60 మినిట్స్ అవుతుంది, డైలీకి 50 మినిట్స్ అవుతుంది, అవర్లీకి 5 మినిట్స్ అవుతుంది. చూడండి ఆల్రెడీ ఇక్కడ అవర్లీలో నేను 3 టైం ఫ్రేమ్స్ చెప్పా. హయ్యర్ టైం ఫ్రేమ్ అవర్లీ, ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ వచ్చేసి మనకి 50 మినిట్స్, లోవర్ టైం ఫ్రేమ్ వచ్చేసి మనకి 5 మినిట్స్. ఇది లోవర్ టైం ఫ్రేమ్. చూడండి ఇది లోవర్ టైం ఫ్రేమ్ కదా. ఈ లోవర్ టైం ఫ్రేమ్లో జోన్ అనాలిసిస్లో ఏం చేస్తాను, డిమాండ్ అండ్ సప్లై జోన్స్ డ్రా చేసుకొని వాటికి నేను వచ్చేసి బూస్టర్స్ అప్లై చేస్తాను. ఈ బూస్టర్స్ అంటే ఏంటి, బూస్టర్స్ కూడా ఏంటంటే మళ్ళీ మన పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ అంటే బయర్స్ సెల్లర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏ లెవెల్లో ఉంది, ఓకేనా. ఇప్పుడు ఇంతకుముందు చూసుకుంటే 150 దగ్గర ప్రైస్ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు అంటే బై చేయడానికి, అంటే ఇప్పుడు ఒక యాపిల్ని మార్చి మంత్లో 100 రూపీస్ ఉందనుకుందాం, ఇప్పుడు ఏప్రిల్ మంత్ వచ్చింది, అదే యాపిల్ కాస్ట్ 100 ఉన్నప్పుడు పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తాను లేదా బై చేయడానికి 100 దగ్గర, ఓకేనా. లేకపోతే ప్రైస్ ఎలా ఉంది, ఓకేనా. ఒక స్టాక్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది, ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా 100 దగ్గర బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లేదా పీపుల్. మన క్లారిటీగా తెలుసుకోవడం కోసం ఏం చేస్తూ ఉంటామంటే బూస్టర్స్ అప్లై చేసి ఆ ప్రజెంట్ ఉన్న ఇంట్రెస్ట్ని కూడా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే బూస్టర్స్ అప్లై చేస్తాం. ఏ టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్లో. మనం ఏ ఇన్కమ్ ఫిక్స్ అయ్యాం, ఎగ్జాంపుల్గా అవర్ ఇన్కమ్ ఫిక్స్ అయ్యాం 5 మినిట్స్, ఓకేనా. ఇలా చేసిన తర్వాత ఈ బూస్టర్స్ అప్లై చేసిన తర్వాత ఓకే ఇంట్రెస్ట్ ఉందని తెలిసిన తర్వాత స్కోరింగ్ ఇచ్చుకొని తెలిసిన తర్వాత మనం ఇంట్రెస్ట్ ప్లాన్ చేస్తూ ఉంటాం లోవర్ టైం ఫ్రేమ్లో, ఓకేనా. చూడండి మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, క్లియర్గా 4 స్టెప్స్ కంప్లీట్ చేసాం. లోవర్ టైం ఫ్రేమ్లో జోన్స్ని డ్రా చేసుకున్నాం, ఓకేనా. ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ అనాలిసిస్ చేసాం. హయ్యర్ టైం ఫ్రేమ్లో కర్వ్ అనాలిసిస్ చేసాం, అంటే డివైడ్ చేసి పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. లో ఆఫ్ ది కర్వ్, హై ఆఫ్ ది కర్వ్, ఈక్విలిబ్రియం, లో ఆఫ్ ది కర్వ్, వెరీ లో ఆఫ్ ది కర్వ్ అనమాట, ఓకేనా. ఇలా చేసాం కదా.
ఇలా చేసాం కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి ఎక్కడ ట్రేడ్ తీసుకోకూడదో మనం పీపుల్కి ఇంట్రెస్ట్ పెట్టి డిసైడ్ అవుతుంటాం. ఇది కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ మనం ఏ స్టెప్స్ ఫాలో అయ్యో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఎలా అనాలిసిస్ చేస్తాము మీకు ఇవి కూడా అప్కమింగ్ వీడియోస్లో ఓకేనా మన ఛానల్లో మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, డోంట్ వరీ. బట్ ఈ ఏదైతే చేసామో ఈ స్టెప్స్ మనం చేసాం ఇప్పటి వరకు. ఓకేనా, లో టైం ఫ్రేమ్ని హైయర్ టైం ఫ్రేమ్ని ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ యూస్ చేసి మనం ట్రెండ్ అనాలిసిస్ చేసాము, లో టైం ఫ్రేమ్ జోన్ అనాలిసిస్ చేసాము, హైయర్ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే కర్వ్ అనాలిసిస్ చేసాము. ఓకేనా, ఈ 4 స్టెప్స్ మనకి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ స్టెప్లో మనం చూసుకుంటే స్కోరింగ్ ఇచ్చుకుంటాం. నేను ఆల్రెడీ చెప్పాను బూస్టర్స్ అప్లై చేసినప్పుడు లో టైం ఫ్రేమ్లో మనం స్కోరింగ్ ఇచ్చుకుంటామని. చూడండి, స్కోరింగ్ వచ్చేసి మనం ఫ్రెష్నెస్, స్ట్రెంత్, టైము, రిస్క్ రివార్డ్ రేషియో వీటికి స్కోరింగ్ అంటుంది. అంటే 10 పాయింట్స్ మనం పెట్టాము. 10 పాయింట్స్ కూడా స్కోరింగ్ ఏదైతే ఉందో ఎక్కువగా స్కోర్ వచ్చిన తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటూ ఉంటాం. 5th స్టెప్లో జోన్స్ అనే మనం లో టైంలో డ్రా చేసిన తర్వాత మ్యాక్సిమం స్కోర్ వచ్చిందనుకోండి మన ఎంట్రీ తీసుకొచ్చారనమాట. అంటే పీపుల్ మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మనకు ఐడియా వస్తుంది, మన ఎంట్రీ ప్లాన్ చేస్తాం లో టైం ఫ్రేమ్లో. క్లియర్ కదా, 5th స్టెప్ దాకా మీకు అన్నీ క్లియర్ కదా. నెక్స్ట్ మనం చూసుకునే 6th స్టెప్ ఏంటంటే మీరు ఎంట్రీ ప్లాన్ చేశారు. ఓకేనా, ఎంట్రీ ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన తర్వాత ఏంటంటే మనకి జోన్ కూడా మనకి అవైలబుల్ అయింది, బూస్టర్స్ కూడా అప్లై అయ్యాయి. అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ట్రేడ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అవుతున్నప్పుడు మీరు ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ మీకు చూసుకుంటే మీరు టార్గెట్ ఎక్కడ వరకు పెట్టుకోవాలి, మీరు ఎంట్రీ ఎక్కడుంది. ఓకేనా, మీరు పొజిషన్ సైజింగ్ చేస్తున్నారు లేదా అంటే ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1000 రూపీస్ అంటే మీ అకౌంట్లో 50,000 దాకా క్యాపిటల్ ఉంది. ఒక 1000 రూపీస్ మీరు రిస్క్ చేయాలనుకుంటున్నారు. ఏ ఆప్షన్స్లోనో మీకు ఒక 1 లాట్ 2 లాట్స్ బై చేశారు. ఓకేనా, లేకపోతే ఒక షేర్స్ బై చేయాలనుకుంటున్నారు, ఒక సంథింగ్ ఏదైనా ఒక స్టాక్లో మీరు 1000 రూపీస్ రిస్క్ పెట్టాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే పొజిషన్ సైజింగ్ చేయాలి. అంటే ఎలా అంటే చూడండి, రిస్క్ పర్ ట్రేడ్ వచ్చేసి మనం చూసుకుంటే బై స్టాప్ లాస్ పాయింట్స్ అనమాట. నేను రిస్క్ ఇక్కడ ఎంత చేస్తున్నాను, 1000 చేస్తున్నాను. సో నేను 1000 రిస్క్ చేస్తున్నాను కాబట్టి అంటే నాకున్న క్యాపిటల్లో 50,000లో ఇప్పుడు ఈ ట్రేడ్లో పోతే నాకు 1000 పోవాలి అంతే. దాని మించి పోవడానికి అంటే నేను ఒక 2% మించి లాస్ అవ్వాలని నేను ఫిక్స్ అవ్వట్లేదు, అర్థమైందా. అందుకే నేను 1000 లాస్ అవ్వాలనుకుంటున్నాను. సో అందుకే ఏం చేశానంటే రిస్క్ పర్ ట్రేడ్ బై స్టాప్ లాస్ పాయింట్స్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా ఎన్ని క్వాంటిటీస్ బై చేయాలి, స్టాక్లో అవ్వచ్చు, ఆప్షన్స్లో అవ్వచ్చు, ఎన్ని లాట్లు బై చేయాలి, లేకపోతే ఎన్ని షేర్స్ బై చేయాలి అనేది కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మీకు అది ఏం డిసైడ్ అవుతుంది, మీరు ఫస్ట్ ఎంత లాస్ అవ్వాలనుకుంటున్నారనేది మీరు ఫిక్స్ అయితే ఓకేనా, అంటే మీరు ఎంత రిస్క్ పెట్టాలనేది మీరు ఫిక్స్ అయితే దాన్ని బట్టి మీరు ఎన్ని షేర్స్ బై చేయాలి, దాన్ని బట్టి మీరు ఎన్ని లాట్స్ బై చేయాలనేది మీకు ఐడియా వస్తుంది. అది ఎక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటాం, మనం 6th స్టెప్లో అది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో దాని ఫార్ములా ఏంటి, రిస్క్ పర్ ట్రేడ్ బై స్టాప్ లాస్ పాయింట్స్. అంటే మనం ఏదైతే రిస్క్ పెట్టాలనుకుంటామో 1000 బై స్టాప్ లాస్ పాయింట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 50 వచ్చేసి మనకి స్టాప్ లాస్ పాయింట్స్ అనుకుందాం, నిఫ్టీలోనో లేకపోతే స్టాక్స్లోనో. ఓకేనా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో 50 కాకుండా 20-30 పెట్టుకుంటాము, లేకపోతే మ్యాక్సిమం 30-20 అంతే పెడతాం, దాని నుంచి పెట్టాం. బట్ స్టాక్లో 50 పెట్టారు. అప్పుడు మీరు ఎన్ని క్వాంటిటీస్ బై చేయాలి, 1000/50 అంటే క్యాన్సిల్ 20 కదా. సో 20 క్వాంటిటీస్ అనేవి మీరు బై చేస్తే అప్పుడు ప్రైస్ అనేది ఇంకొక 20 పాయింట్స్ డౌన్ సైడ్ వస్తే మీరు 1000 లాస్ అయ్యి మీరు స్టాప్ లాస్ హిట్ అయ్యి ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఇలా మా స్టాప్ లాస్ కూడా పెట్టుకుంటూ ఓకేనా, ఈధర్ మనం బాగా అనాలిసిస్ చేస్తాం, బట్ ఏదైనా న్యూస్ ఉండి సంథింగ్ ఏదైనా జరిగి మార్కెట్లో ఒక బిగ్ ప్లేస్ సంథింగ్ ఎవరో ఎంటర్ అయ్యి ఏదైనా సంథింగ్ జరిగి మన స్టాప్ లాస్ హిట్ అయినా మన ట్రేడ్లో లాస్ అవ్వకుండా హెవీగా లాస్ అవ్వకుండా ఉండడం కోసం స్టాప్ లాస్ క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకుంటాం. అది 6th స్టెప్. అండ్ ఓకే, ఇక్కడ దాకా మీకు క్లియర్ అంతా ఐడియా వచ్చింది. ఇది 6th స్టెప్ అనమాట. స్టెప్ 1లో ఏం చేయాలి, స్టెప్ 2, స్టెప్ 3 ఒక ఇంపార్టెన్స్ అన్ని ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకుంటాం. మార్కెట్లో ఎలా పడితే అలా మనం ట్రేడ్ తీసుకోవట్లేదు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మొత్తం ఈ 6 స్టెప్లో ఏం చేయాలి కూడా మీకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఆర్డర్స్ ప్లేస్ చేస్తాం. అంటే స్కోరింగ్ ఇచ్చుకున్నాం చూసారు ఇందాక, మీరు బూస్టర్ స్కోరింగ్ ఇచ్చుకుంటాను చెప్పాను కదా, లో టైం ఫ్రేమ్లో జోన్స్ రాసినప్పుడు ఆ స్కోరింగ్ బట్టి ట్రేడ్ చేయాలా చేయకూడదా. ఓకేనా, ట్రేడ్ చూసుకుంటే దాని ప్రాబిలిటీ ఎంత ఉంటుంది. 10-10 వస్తే మనం టైప్ 1 ట్రేడ్. అంటే టైప్ 1 ట్రేడ్ అంటే ఎంత అంటే ఎక్కువ లాట్స్తో బై చేయాలి, ఎక్కువ షేర్స్ బై చేయాలనేది అప్పుడు మనం డిసైడ్ అవుతాం. చూడండి, ఇక్కడ మనం ఎక్కువ షేర్స్ బై చేయాలా బై చేయకూడదా, ఎక్కువ లాట్స్ బై చేయాలా బై చేయకూడదా, ఓకేనా, ట్రేడ్ తీసుకోవాలా తీసుకోకూడదా, ఇవి కూడా మనం డిసైడ్ అవుతున్నాం. అంటే ఒక క్లారిటీతో ట్రేడ్ చేస్తున్నాం మనం ఈ 7 స్టెప్స్ ఫాలో అయ్యి. ఓకేనా, సో ఇలా మనం క్లారిటీగా ట్రేడ్ చేయబోతున్నాం అప్కమింగ్లో. సో అప్కమింగ్ సెక్షన్స్లో ఈ 7 స్టెప్స్ కూడా ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఎలా అంటే ఒక క్లియర్గా మీకు ఏ డౌట్స్ లేకుండా ఈ 7 స్టెప్స్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది అప్కమింగ్ సెక్షన్స్లో ఈ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 7 స్టెప్స్ మీరు క్లారిటీ కంప్లీట్ చేస్తే 7 స్టెప్స్ కూడా ఫాలో అయ్యి ఇంట్రెస్ట్ ఎలా తీసుకోవాలో మీకు తెలుస్తుందో మీరు మ్యాక్సిమం లాస్ అని తగ్గించుకొని మార్కెట్లో ప్రాఫిట్స్లో ఉండగలుగుతారు. ఇవే 1:3 అబౌట్ ట్రేడ్లే మీరు తీసుకుంటారు. సో అందుకే అప్కమింగ్ క్లాసులు మిస్ అవ్వకుండా, ఓకే మీకు మిస్ అవ్వకూడదు అనుకుంటే, మాకు ఇంట్రెస్ట్గా ఉందనిపిస్తే కింద కామెంట్ కూడా చేయండి. నేను అప్కమింగ్ క్లాసులు కూడా పెడతాను. ఈ 7 స్టెప్స్ ఫాలో అయ్యి మార్కెట్లో ఎలా ఎంట్రీ తీసుకోవాలి కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఓకేనా, సో ఏంటంటే నీకు మాకు అనాలిసిస్ నచ్చింది, 7 స్టెప్స్ కూడా బాగున్నాయి, అప్కమింగ్ క్లాసులు కావాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో
అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది వచ్చేసి ట్రేడింగ్ బుక్. ఓకేనా? ఇప్పుడు నేను మార్కెట్లోకి వెళ్ళి మీకు క్లారిటీగా చూపిస్తా. సో ఈ 7 స్టెప్స్ కూడా మీకు ఇంకా బాగా ఐడియా వస్తుంది. ఓకేనా? ఓకే, ఆల్రెడీ మీరు 7 స్టెప్స్ గురించి క్లారిటీగా తెలుసుకున్నారు. స్టిల్ అయినా మీకు డౌట్ ఉంది, నో ప్రాబ్లం. నేను ఇప్పుడు క్లారిటీగా అనాలిసిస్ ఆల్రెడీ డైరెక్ట్గా మార్కెట్లోనే చెప్తున్నాను కాబట్టి మీకు ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, 1:3 అబోవ్ మన మార్కెట్లో ఉంటేనే కానీ ట్రేడ్ తీసుకోం. అలాంటి బెస్ట్ కాన్సెప్ట్స్ ఫుట్ ప్రింట్స్లో వెళ్ళాలి, ఇన్స్టిట్యూషనల్ ఫుట్ ప్రింట్స్లో వెళ్ళాలని చెప్తూ ఉంటారు, కానీ మనం పర్ఫెక్ట్గా వెళ్ళడానికి యూజ్ అయ్యే కాన్సెప్ట్స్ ఇవి. సో క్లారిటీగా వినండి ప్రాసెస్. ఓకేనా? నేను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాను. సో ఈరోజు డేట్ వచ్చేసి మనకి April 11. ఓకేనా? సో క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి మార్కెట్లో రాగానే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఏ పర్పస్ అంటే మీ ట్రేడ్ పర్పస్ ఏంటి అంటే చాలామంది వాళ్ళ మైండ్ సెట్ తగినట్టుగా ఒకరు అవర్లీ ఇన్కమ్ కావాలనుకుంటారు, ఒకరు డైలీ ఇన్కమ్ కావాలనుకుంటారు, ఒకరు మంత్లీ ఇన్కమ్ కావాలనుకుంటారు. బట్ మనం అవ్వచ్చు, ఈవెన్ నేను అవ్వచ్చు, మనకి కొంచెం ఫాస్ట్గా మనీ కావాలి కాబట్టి నేను అవర్లీ ఇన్కమ్ ఫిక్స్ అయ్యాయి. ఇక్కడ అవర్లీ ఇన్కమ్ ఎప్పుడైతే ఫిక్స్ అయ్యానో ఇది ఫస్ట్ స్టెప్. నాకు వచ్చేసి టైం ఫ్రేమ్స్ అనేవి ఫిక్స్ అయిపోతాయి. చాలామందికి టైం ఫ్రేమ్స్ అనేవి కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో అందులో ఏంటంటే మన ఇన్కమ్ ఫిక్స్ అవ్వగానే మనకి ఇక్కడ టైం ఫ్రేమ్స్ అనేవి డివైడ్ అయిపోతాయి కాబట్టి మీకు ఫస్ట్ చాలా సింపుల్గా మీకు ఐడియా వచ్చేస్తుంది. సో టైం ఫ్రేమ్స్ అన్ని ఇక్కడ డివైడ్ చేసుకుని చూడండి. ఇక్కడ 60 minutes, 50 minutes, 5 minutes ఇక్కడ యాడ్ చేసి కూడా పెట్టుకున్నా. 5 minutes, 50 minutes, 1 hour. ఓకేనా? ఇక్కడ దాకా క్లియర్ కదా? ఫస్ట్ స్టెప్ క్లియర్. ఫస్ట్ వచ్చేసి మనకి పర్పస్ ఫిక్స్ అయ్యాము, టైం ఫ్రేమ్స్ డివైడ్ అయిపోయాయి. అండ్ సెకండ్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి కర్వ్ అనాలిసిస్. అంటే మనం వచ్చేసి కర్వ్ అనాలిసిస్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఓకేనా? సో ఇది అయ్యే టైం ఫ్రేమ్లో చేస్తాము. మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి ఫస్ట్ నుంచి, నో ప్రాబ్లం. ఎందువల్లంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీరు వీటి గురించి తెలుసుకొనే మీరు ట్రేడింగ్ చేయాలనుకున్నా, ట్రేడింగ్ మానేయాలనుకున్నా ఈ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్న తర్వాత మీరు ట్రేడ్ చేయలేకపోతే మానేయండి. మీకు క్లారిటీగా అర్థమైతే మట్టుకు ట్రేడింగ్లో మీరు అమౌంట్ ఖచ్చితంగా తీయగలుగుతారు. నేనైతే పక్కగా చెప్పాను, అంత బెస్ట్ కాన్సెప్ట్స్. ఓకేనా? సో సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి కర్వ్ అనాలిసిస్ చేస్తున్నాము. దానికి మనం చేసే టైం ఫ్రేమ్ ఏంటి? ఆల్రెడీ ఇక్కడ మనం ఆ 3 టైం ఫ్రేమ్స్ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేయండి. సో నేను కర్వ్ అనాలిసిస్ సెకండ్ స్టెప్ చేయబోతున్నాను. దానికి నాకు యూజ్ అయ్యే టైం ఫ్రేమ్ వచ్చేసి 60 minutes అనమాట. అంటే ఇక్కడ ఆల్రెడీ నేను డే పెట్టుకున్నా. ఓకేనా? డే పెట్టినాను కాబట్టి నేను 1 hour షిఫ్ట్ అయ్యా. ఎందువల్ల? అవర్లీ ఇన్కమ్ కాబట్టి. ఓకేనా? నేను అవర్లీ ఇన్కమ్కి నేను షిఫ్ట్ అయ్యా. ఇవి కొంచెం ఫ్రంట్ అయితే తీసుకొస్తున్నా మీకు క్లారిటీగా అర్థం కోసం. టైం ఫ్రేమ్స్ క్లియర్, చాలా క్లియర్గా ఉంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఏంటి సెకండ్ స్టెప్లో ఉన్నాం. ఓకేనా? ఇప్పుడు మనం టైం ఫ్రేమ్ కూడా 1 hour పెట్టేసుకున్నాం. కర్వ్ అనాలిసిస్ 1 hourలో చేస్తాం కాబట్టి, అంటే 1 hour అని కాదు, మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఇన్కమ్ బట్టి, ట్రేడ్ పర్పస్ బట్టి, మీరు ఏ ఇన్కమ్ కావాలనుకున్న దాన్ని బట్టి మీకు ఇక్కడ అయ్యే టైం ఫ్రేమ్ ఇవన్నీ డిసైడ్ అవుతాయి. ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్, లాంగ్ టైం ఫ్రేమ్, 3 టైం ఫ్రేమ్స్ యూస్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఒకే టైం ఫ్రేమ్లో మనం ఓన్లీ ఒక టైం ఫ్రేమ్లో బ్లైండ్గా వెళ్ళి ట్రేడ్ చేసే కాన్సెప్ట్స్ అయితే కాదు. ఓకేనా? మనం 60 minutesలో పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంది, 50 minutesలో పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంది, 5 minutesలో పీపుల్స్ ఎలా ట్రేడ్ చేస్తున్నారు, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ట్రేడ్ చేస్తాం కాబట్టి డిఫరెంట్ మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో అనాలిసిస్ చేస్తాం. సో ఓకేనా? సో నేను కర్వ్ అనాలిసిస్ సెకండ్ స్టెప్లో ఉన్నాను కాబట్టి క్లారిటీగా వినండి. 60 minutes ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి అయ్యే టైం ఫ్రేమ్లో ఉంది. నేను 60 minutes పెట్టుకున్నా. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తాను చూడండి క్లియర్గా. ర్యాలీ బేస్ ర్యాలీ క్లియర్గా తీసుకున్నా. ఓకేనా? నేను ఇక్కడ ఎలా డ్రా చేశాను, ఇది ర్యాలీ బేస్ ర్యాలీ ఎందుకు అంటున్నాను, ఇవన్నీ మీకు డౌట్ ఉండొచ్చు. ఓకేనా? మీకు క్లారిటీ వస్తుంది. ఏంటంటే అప్కమింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తా, అవి చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రాసెస్ అంటే మనం వెళ్ళే స్టెప్ బై స్టెప్ అనేది మీరు ఒకసారి మీ మైండ్లో బ్యాక్ ఎండ్లో ఒకసారి చెక్ చేసుకుని ఉండండి. మనం ఎలా వెళ్తున్నాం, ప్రాసెస్ ఎలా ఉంటుంది, అవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఫిబొనాచి యూజ్ చేసి క్లియర్గా డ్రా చేసుకుందాం. ఓకేనా? ఓకే, క్లియర్గా డ్రా చేసా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఓకేనా, నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్లియర్గా మన అనాలిసిస్ అయిపోయింది. ఓకేనా? ఆల్రెడీ సప్లై జోన్, డిమాండ్ జోన్, ఫ్రెష్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ మధ్య మనం డ్రా చేస్తాం. దీనికి రూల్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు అప్కమింగ్ క్లాస్లో అర్థమవుతుంది. స్టిల్ కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి, ట్రెండ్ అనాలిసిస్. చూడండి, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ట్రెండ్ అనాలిసిస్. ఇప్పుడు మార్కెట్లో మనం ట్రెండ్ అనాలిసిస్ ఏ టైం ఫ్రేమ్లో చేస్తాము, 50 minutes టైం ఫ్రేమ్లో చేస్తాము. ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ వీడియో ఫస్ట్ నుంచి చూడండి. ఓకేనా? క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీ లైఫ్లో ఒకసారి తెలుసుకోవాలి. వీటి గురించి ట్రేడ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏమైంది 50 minutesకి
చేంజ్ అయ్యా. ఎందుకు? నేను ట్రెండ్ అనాలిసిస్ చేస్తాను కాబట్టి. ట్రెండ్ కూడా క్లియర్గా చూసుకుంటే నాకు చూడండి ఐరేస్ ఫామ్ చేసింది, ఓకేనా, లావ్లోస్ ఫామ్ చేసింది. వేరే విధంగా కూడా మనం ట్రెండ్ అనాలిసిస్ చేస్తాము, జోన్స్ విధంగా. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్గా మనం ట్రెండ్ అనాలిసిస్ చేస్తాం. అంటే ప్రైజేషన్ పరంగా ఐరేస్ లావ్లోసే కాకుండా మనం వేరే మెథడ్లో కూడా వెళ్ళి ట్రెండ్ అనాలిసిస్ చేస్తాం. మీకు అప్కమింగ్లో అర్థమవుతుంది. అది సూపర్గా వర్కౌట్ అవుతాయి ట్రెండ్ అనాలిసిస్ అనేది. డైరెక్షన్ వచ్చేసి మనకి అప్ ట్రెండ్లో ఉంది, ఓకేనా, క్లియర్గా అప్ ట్రెండ్లో ఉంది మన డైరెక్షన్ చూసుకుంటే, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి ఆల్రెడీ మనము ఏదైతే ఉందో 3 స్టెప్స్ని కంప్లీట్ చేసాం. 4th స్టెప్ వచ్చేసి మనకి నెక్స్ట్ మనం వచ్చేసి 4th స్టెప్లో ఉంటాం. చూడండి 4th స్టెప్ అబ్జర్వ్ చేయండి అందరూ. సో 4th స్టెప్ వచ్చేసి మనకి జోన్స్ అనమాట. జోన్స్ని ఐడెంటిఫై చేయాలి. మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ నాకు వచ్చేసి 50 మినిట్స్లో అనమాట. చూడండి క్లియర్గా. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి లో ఆఫ్ ది కర్వ్లో మన జోన్ వచ్చింది. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే లో ఆఫ్ ది కర్వ్లో, ఓకేనా. సో ఇక ఇంకా థిక్గా చేసాను చూడండి, అయిపోయింది క్లియర్ మనకి, ఓకేనా. మనకి 4th స్టెప్ కూడా కంప్లీట్ అయింది. జోన్స్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం స్కోరింగ్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు మన స్కోరింగ్ ఎలా ఇచ్చుకోవాలో చూద్దాం మార్కెట్లో. చూడండి క్లియర్గా నేను షార్ట్కట్లో ఇస్తాను నెంబరింగ్, ఒకసారి క్లియర్ అబ్జర్వ్ చేయండి. ఫ్రెష్నెస్ వచ్చేసి మనకి ఇక్కడ నేను ఇచ్చేసి దీనికి 3 ఇచ్చుకుంటున్నా. ఎందుకు ఇచ్చాను ఫ్రెష్నెస్ 3 అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది అప్కమింగ్లో, ఓకేనా. అంత వచ్చేసి నేను ఇక్కడ 1 ఇచ్చుకున్నా. సో టైం మ్యారేజ్ వచ్చేసి నేను ఇక్కడ 1 ఇచ్చుకున్నా. రిస్క్ రివార్డ్ వచ్చేసి నేను ఇక్కడ 3 ఇచ్చుకున్నా, ఓకేనా. క్లియర్. సో రిస్క్ రివార్డ్ వచ్చేసి నేను ఇక్కడ 3 ఇచ్చుకున్నా, ఓకేనా. స్కోరింగ్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? పొజిషన్ సైజింగ్. సో క్లియర్ చూడండి, ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో స్ట్రైక్లో వచ్చేసి ఇక్కడ మనం ప్రైస్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఎక్కడ ప్లాన్ చేస్తాం ఎంట్రీ? ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే, మీకు ప్రాసెస్ చెప్తున్నాను అంతే, ఓకేనా. ఈ అనాలిసిస్ బేస్ చేసుకొని మీరు ఎంట్రీ గట్రా ప్లాన్ చేయడం కాదు. బికాస్ ఆఫ్ ఏంటంటే మీకు అర్థం కోసం, ప్రాసెస్ మొత్తం తెలియడం కోసం నేను చెప్తున్నా. ఓకే, మనం వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. క్లియర్గా స్ట్రైక్ ప్రైస్ అంతా 48,767 దగ్గర. మన స్టాప్ లాస్ వచ్చేసి మనం ఇక్కడ పెట్టుకుంటాం, ఓకేనా. ఈ ఏదైతే ఉందో దీన్ని మనం డిజిటల్ లైన్ అంటాం. మీకు క్లారిటీగా అప్కమింగ్ క్లాస్ అర్థమవుతుంది. ఈ డిజిటల్ లైన్ దగ్గర ఇక్కడ పెట్టుకుంటాం స్టాప్ లాస్. ఇక్కడ ప్రైస్ రాగానే మనం ఎగ్జిట్ అవుతూ ఉంటాం. బట్ ఏదైతే ఉందో మార్కెట్లో మనకి ఏదైతే ఉందో ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 48,700, 48,800 స్ట్రైక్ ప్రైస్ బట్టి ప్రీమియం అనేది డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని బట్టి మీరు వచ్చేసి ప్రీమియం క్యాల్కులేషన్ చేసుకొని మీరు ఎంట్రీ తీసుకుంటూ ఉంటారు. అక్కడ ప్రీమియం 300 ఉందనుకోండి, మీ 290 దగ్గర మీ స్టాప్ లాస్ పెట్టుకుంటే 10 పాయింట్స్ మీ స్టాప్ లాస్ పెడతారు. దాన్ని బట్టి మీ రిస్క్ చేసే అమౌంట్ బట్టి మీ స్టాప్ లాస్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. నేను ఆల్రెడీ క్లాస్లో కూడా నేను డిస్కస్ చేశాను మీకు క్లియర్గా, ఓకేనా. ఒక్కొక్క దగ్గర 1 lakh ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, ఒక్కొక్కరు 1K పెట్టవచ్చు స్టాప్ లాస్, ఒక్కొక్కరు 2K పెట్టుకోవచ్చు. బికాస్ ఆఫ్ 1%, 2% బట్టి ఉంటుంది. సో అది మీరు ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి నేను ఫామ్లో కూడా చెప్పాను, ఓకేనా. క్లియర్గా స్టాప్ లాస్ ఎంతైతే పెట్టుకుంటున్నారో ఆ అమౌంట్ బై ఓకే నెంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఎన్ని క్వాంటిటీస్ బై చేయాలో మీకు వస్తుందన్నమాట. అది దాని ఫార్ములా, ఓకేనా. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. 7th స్టెప్ ఏంటి? మనం ఆర్డర్స్ ప్లేస్ చేస్తాం. ఆర్డర్స్ కూడా ఎలా ప్లేస్ చేస్తాం? సో మీరు మార్కెట్లో అబ్జర్వ్ చేస్తే బికాస్ ఆఫ్ మనకు వచ్చిన ట్రేడ్ బట్టి, స్కోరింగ్ బట్టి మనం వచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే టోటల్ నాకు ఎంత వచ్చింది స్కోరింగ్? 8 వచ్చింది. అంటే అవుట్ ఆఫ్ 10కి నాకు ఇక్కడ 8 వచ్చింది స్కోరింగ్, అంతే కదా. సో ఇది వచ్చేసి టైప్ 2 వస్తుంది. టైప్ 2 కాబట్టి మన ఎంట్రీ ఎలా తీసుకోవాలి అంటే లిమిట్ ఆర్డర్ పెట్టుకోవాలా, లేకపోతే వచ్చేసి మనకి ఏదైతే ఉందో మాన్యువల్ ఎగ్జిట్ అవ్వాలా. లేదా ఆర్డర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి ఇందులో మనకి చూసుకుంటే, ఓకేనా. ఇంకా ఇన్డెప్త్కి వచ్చిన తర్వాత అప్పుడు ఆర్డర్ తీసుకోవాలా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంట్రీ మోడల్స్ కూడా ఉంటాయి. అవి కూడా మీకు అప్కమింగ్లో అర్థమవుతుంది. సో ఇలా మనం ఏదైతే ఉందో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని మనం ఎంట్రీ అనేది తీసుకుంటూ ఉంటాం. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది, కానీ నార్మల్గా మనం ఎంట్రీలు తీసుకుంటూ ఉంటే నార్మల్గా వితిన్ 1 minute, విత్ ఇన్ సెకండ్స్లోనే ఎక్స్పీరియన్స్ బట్టి మనం మైండ్లోనే క్యాల్కులేట్ చేసుకుని ఎంట్రీలు తీసుకోవచ్చు. అంత ఫాస్ట్గా అనాలిసిస్ చేయొచ్చు. అది మీ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ 4 బూస్టర్సే కాకుండా ఇంకా అడిషనల్గా మనకి అడ్వాన్స్ బూస్టర్స్ కూడా ఉంటాయి మార్కెట్లో. సో అవి కూడా మనకి ఫ్యూచర్లో మీకు క్లాసెస్ వెళ్తూ ఉంటాయి కాబట్టి మీకు ఐడియా వస్తుంది. సో ఇలాంటి అనాలిసిస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనాలిసిస్ నచ్చి 7 స్టెప్స్ మీరు నేర్చుకోవాలి, ఇన్డెప్త్గా వెళ్ళాలి, అప్కమింగ్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
బాయ్.